హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో నేనైతే ఇక్కడ ఈ వాల్కి వచ్చేసి మనం టెక్స్చర్లో వేయబోతున్నానండి. ఇది టెక్స్చర్ వచ్చేసి మనకు బ్లూ కాంబినేషన్, బ్లూ తర్వాత వచ్చి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ స్ట్రిప్స్తో నేను చేయబోతున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో అండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్గా చేయాల్సింది టేప్ కావాలండి. ఆ టేప్తో ఇది వచ్చేసి 1 ఇంచు 1/2 ఇంచు టేపు. తర్వాత వచ్చేసి దీనికి కావాల్సింది టూల్స్ అండి. ఈ టూల్స్ వచ్చేసి స్క్రాపర్స్ 1, 2 ఉంటుంది. తర్వాత మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం అక్కడ టేపులన్నీ అంటించుకోవాల్సి ఉంటుంది. అదే రిట్రాంగిల్లో కొద్దిగా అందంగా బ్యూటిఫుల్గా కనిపెట్టేట్టుగా ఈ టేప్స్ వచ్చే ప్లేస్లో మనకు గోల్డ్ అలా వస్తుందండి. ఈ బ్యాగ్స్ వచ్చేసి రాయల్ ప్లే లిథోస్ అని చెప్పేసి మన టెక్స్చర్ అండి. ఈ టెక్స్చర్తో మనం ఈ పెయింట్తో మనం అక్కడ డిజైన్ చేసుకోబోతున్నాం. ఇది వచ్చేసి పేస్ట్ లాగా ఉంటుంది. ఆ పేస్ట్ని మనం కొద్దిగా వాటర్తో మిక్స్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అక్కడ డిజైన్ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టేపులు ఉంటాయి కదా, ఆ టేపుల మీద మనం నీట్గా చూసుకొని 1 బై 1 ఇట్లా స్టెప్స్ లాగా ఆ స్టెప్స్ పైన ఇలా నీట్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంది. ఓన్లీ మనం ఎక్కడ బ్రష్లు వాడేది లేదండి. జస్ట్ మనం ఈ టూల్స్ ఉంది కదా, ఈ టూల్స్తోనే చేయాల్సి ఉంటుంది. సో గైస్, మీరు ఇలాగే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియో అంతా చూస్తే మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది తెలుస్తుంది. సో టెక్స్చర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు ప్రీమియం ఎమల్షన్లో X144 అని చెప్పేసి మనం ప్రీమియం అప్కోలైట్ పెయింట్ మనం ఇక్కడ దీనికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మిక్సింగ్ ఇలా మనం ఒక బకెట్లో మిక్స్ చేసుకొని చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చూసారు కదా, నీట్గా అలా కటింగ్ కొట్టేసుకున్న తర్వాత మనం రోలర్తో ఫినిషింగ్ చేసి ఒక 1-2 టైమ్స్ అలా వాల్స్కి మెన్షన్ చేయాలి. ఆ మెన్షన్ చేస్తే ఆ కలర్ షేడ్ అనేది మనకు నీట్గా కనపడుతుంది. ఈ టెక్స్చర్ పైన జస్ట్ రాయల్ రోలర్తోనే వాడాల్సి ఉంటుంది. రాయల్ రోలర్తో వస్తే మనకు ఎక్కడ ప్యాచెస్ రాకుండా నీట్గా అందంగా బ్యూటిఫుల్గా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి చిన్న పాపను చూడండి, బాగా మాకు డిస్టర్బ్ చేస్తూ ఉంది. లేదు ఎక్కడ వేపిస్తున్నావు? అది వేపిస్తున్నావా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూస్తుండవచ్చు, ఇది ప్రీమియం ఎమల్షన్లో మనకు వేసుకోవడం జరిగింది నీట్గా. దీన్ని ఇంకో కోట్ వేసిన తర్వాత దీని మీద మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూస్తాను. సో మనకు చెప్పాను కదా, ఇది మనకు ఏషియన్ పెయింట్లో రాయల్ ప్లే మెటాలిక్ అనేది. మెటాలిక్ వచ్చేసి దీని కాస్ట్ నేను మీకు రిసెప్షన్లో పెడతాను. ఇది ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది ఏంటి అనేది. సో ఇప్పుడు చూస్తున్నా కదా, ఒక స్పాన్ తీసుకోవాలండి. స్పాన్తో మనం అట్లా ట్రయాంగిల్ మీద ఉన్న దాని మీద ఆ టెక్స్చర్ పైన బ్లూ టెక్స్చరు అలా ఉంది కదండి, ఆ పైన వచ్చేసేది వాటికి స్పాంజ్తో అలా 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 జస్ట్ అంటే ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ మాత్రమే అలా ఫినిషింగ్ ఇవ్వాలి. స్పాంజ్తో అలా చేస్తేనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. సో గైస్, మీరు నా ఛానల్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తున్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు టోటల్గా మీరు చూడవచ్చు, క్లౌడ్ ఫినిష్ లాగా కనపడుతుంది కదా, కొద్దిగా ఎంబేజ్గా, కొద్దిగా రియల్గా క్లౌడ్ షేడ్స్, ఈ మెటాలిక్ షేడ్ మీకు కొద్దిగా బ్యూటిఫుల్గా చాలా అందంగా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇది లైవ్లో మాత్రం చాలా అసంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటంటే, మనము అక్కడ టేప్స్ ఉన్నాయండి, ఆ టేప్స్ అనేది ఎలా తీస్తున్నాము ఏంటి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే సో ఫ్రెండ్స్, ఇది 2 వాల్స్లో చేయడం జరిగింది. మీకు ఒక జర కన్ఫ్యూజ్గా ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ కొద్దిగా రీట్రయాంగిల్ అవన్నీ ఇలా చేంజ్ కనపడుతుంటాయి నా వీడియోలో. సో మనం ముందుగా మీరు చూస్తున్నారు కదా, అది ఒక వాల్, ఇది సెకండ్ వాల్ అండి. దీనికి టేప్స్ ఎలా తీస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. జస్ట్ అయితే టేప్ తీసే ముందు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది, లేదంటే అది ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను
చూసి నిదానంగా తీయడం జరుగుతుంది. మీకు ఫార్వర్డ్లో చూస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈ వర్క్ చేయడానికి టైమింగ్ ఏంటంటే ఒక 2 డేస్ అవుతుంది. మనము ఒక 1.5 డేలోనే మనం మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్రై అవ్వాలి కదా, డ్రై అయిన తర్వాతనే ఇది తీస్తే మనకు వస్తుంది, లేదంటే మొత్తం పెచ్చులుగా ఊడడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూశారు కదా, ఇది మొత్తం వర్క్ అయిపోయింది. ఇప్పుడు టేపులు తీసాక దాని లుక్ అనేది మీరు కామెంట్లో నాకు చెప్పగలరు. టేపులు తీసాము, నెక్స్ట్ దీనికి మనం ఏం చేయాలి అనేది, లుక్ రావాలంటే ఇంకేం చేయాలి అనేది మన వీడియో అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఈ క్లోజప్లో చూసుకోవచ్చు ఈ క్లౌడ్ ఫినిష్ అంతా ఎలా ఉంది అనేది. ఇక చూడండి, మెటాలిక్ చమకాయిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసేసాం కదా, ఇది సెకండ్ వాల్. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇంకొక వాల్ అండి. అదే ఒక సేమ్ హౌస్లో మనం 2 వాల్స్కి వేసుకోవడం జరిగింది. ఇక్కడ నైట్లో ఎఫెక్ట్లో మనం ఈ టేపులు తీయడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ అనేది నైట్ ఎఫెక్ట్ కదా, చాలా బ్యూటిఫుల్గా మంచి మెటాలిక్ మంచిగా మెరుస్తూ ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు బ్లూ షేడ్స్ అనేది కొద్దిగా 3D ఎఫెక్ట్లో మనకు ఇది డిజైన్ కనపడతా ఉందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇది సెకండ్ వాల్ అండి. మొత్తం తీసాక ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీని నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది మన వీడియో అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ అంటే గోల్డ్ ఎల్లో తీసుకొని మనం ఎల్లోతో మనం ఫినిషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తున్నాం అనేది మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇది ఎల్లో అండి. ఎల్లో తోటి మనం ఒక 2 ఇంచ్ బ్రష్ తీసుకోవాలండి. 2 ఇంచ్ బ్రష్తో నీట్గా అందంగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది చాలా కేర్ఫుల్గా వేయాల్సి ఉంటుంది. ఏదో మీరు ఇందులో చూసినట్టుగా కాకుండా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. అది మనం జస్ట్ మిస్టేక్లో సైడ్లో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బ్లూ ఎఫెక్ట్ అనేది పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఇలాగే చూస్తున్నారు కదా, ఇలాగే చూడండి. ఇంకా కొత్త డిజైన్స్ మీకు చేసి నేను మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీకోసమే నేను ఇది అంతా వీడియో తీసి మీకు చూపించాలని చెప్పేసి చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనేమైనా తప్పుగా డిజైన్ చేసినట్లయితే మీరు కామెంట్లో నాకు మెసేజ్ పెట్టగలరు. సో ఫ్రెండ్స్, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇది ఏమేమి వాడాను, దీనికి కావాల్సిన టూల్స్ కానీ పెయింటింగ్ కోడ్ నెంబర్స్ అన్నీ టోటల్గా మీకు ఆల్రెడీ చూపించాను, అందులో నేను మెన్షన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వావ్, సూపర్ అయింది కదా. అసలు నేనే ఊహించలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. నేను కళాకారుణ్ణే, కాకపోతే వాళ్ళు నాకు ఒక నెట్లో ఇవ్వడం జరిగిందండి. ఆ ఇవ్వడంలో నేను చూసి, సరే మీరు చేస్తారంటే కంపల్సరీ నేను చేసిస్తానని చెప్పాను. అంటే నేను ఇప్పటిదాకా చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిందండి ఇది. నేను ఒక కళాకారుడు ఏదైనా చేయగలడండి, అదే హోప్తో నేను ఈ డిజైన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇట్లా తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా అందంగా వచ్చిందని చెప్పారు. ఫైనల్గా ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చాయి కదా, చాలా హైలైట్గా ఉందని చెప్పేసి ఈ హౌస్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. అది గోల్డ్లో మనకు ఫినిషింగ్ మాత్రం బాగా అస్సంగా ఉంది. సో గైస్, ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఇలాగే చూడండి. ఇంకా నెక్స్ట్ మంచి డిజైన్స్ నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటిదే కాకుండా ఇంకా ఎలాంటిదైనా సరే మీరు నాకు కాల్ చేయొచ్చండి. నా నెంబర్ వచ్చేసి 9247144200. ఈ నెంబర్ మీరు కాల్ చేసి నాకు వాట్సాప్లో ఎనీథింగ్ మీకు పిక్స్ పెడితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎంతసేపు నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.